హాయ్ హలో ఎవ్రీవన్. మీలో చాలామందికి డౌట్ ఉంది కదా, జీడిఎస్ బీపీఎంకి శాలరీ ఎంత ఉంటుంది? నోటిఫికేషన్లో 12,000 ఉంది, అదే అమౌంట్ వస్తుందా, ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా? సో వెల్కమ్ బ్యాక్ టు సిరి డైరీస్ అఫీషియల్. సో ఇలాంటి జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెంతకన్నా లైవ్ ప్రూఫ్ మీకు ఇంకా నేనైతే ఏమీ చూపించలేనండి. ఇది వచ్చేసి లాస్ట్ మంత్ శాలరీ స్లిప్. సో నా డిజిగ్నేషన్ చూస్తున్నారు కదా, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అలాగే ఇక్కడ ఏంటి అంటే మీకు నోటిఫికేషన్లో కూడా టీఆర్సీఏ 12,000 ఇస్తారు. సో నాది ఇక్కడ టీఆర్సీఏ నేను ఒక 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు టీఆర్సీఏ 13,130 ఉంది. దానికి డిఆర్ఎస్ అలవెన్స్ 7,838. అలాగే ఆఫీస్ అలవెన్సెస్ కింద 250 రూపీస్ ఇస్తారు, అంటే రెంట్కి. టోటల్గా మొత్తం నాకు 21,258 అమౌంట్ అయితే నాకు వస్తుంది. కాకపోతే నేను ఇన్సూరెన్స్ అవి కట్టుకుంటాను. సో నాకు ఆ డిడక్షన్ పోవు 20,263 అమౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే యాన్యువల్గా మనకి ఎంత వస్తుంది, టోటల్ డిడక్షన్స్ ఎంత ఉంటుంది, ఏమైనా ట్యాక్స్ కట్టాలని చెప్పేసి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏబిపిఎం శాలరీ అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ ఓకే. మీలో ఎప్పుడు ఎంతమందికి ఏబిపిఎం అండ్ డాక్ సేవకు శాలరీ డీటెయిల్స్ కావాలో కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. అలాగే ఇంకా బీపీఎంకి ఇవి కాకుండా ఇంకేమొస్తాయంటే ఇన్సూరెన్స్లు అవి చేపిస్తామండి. సో దానికి మనకి ఇన్సెంటివ్స్ యాడ్ అవుతాయి. సో మంత్లీ ఎట్లా చూసుకున్న ఒక 5,000 వరకు ఇన్సెంటివ్ ఉంటుంది. 20,000 ప్లస్ ఒక 5,000 ఇన్సెంటివ్స్ ఉంటాయి. అలాగే ఐపీపీపీ అవన్నీ చేస్తాం కాబట్టి ఇంకా ఇన్సెంటివ్స్ బాగానే ఉంటాయి. 25,000 వరకు వస్తాయి. సో ఇలాంటి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.